జై హరిహర. ఈ నెల 7వ తారీఖు శనివారం రోజు వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితి అంటే చాలా విశిష్టతమైనది అనమాట. ఎంత అంటే ఇన్ని పూజలు చేసుకున్న వినాయకుడు లేని పూజ వ్యర్థమే అవుతుంది. ఆది గణపతి అనమాట. ఆయన లేని పూజలు వ్యర్థమే. కాబట్టి ఆయనను ఎంతో భక్తి భావాలతో ప్రసన్నం చేసుకుంటే మన జీవితం చాలా ఆనందమయంగా సాగిపోతుంది. ఆయనని మనమే కాదు, మనుషులే కాదు, సకల దేవతలను, ముక్కోటి దేవతలు, సకల దేవతలు ఆయనను పూజిస్తారు. సకల దేవతలే కాదు, రాక్షసులు, దానవులు, ఎవరైనా పూజిస్తారంట. ఆయన మొదటి పూజలను అందుకుంటేనేగా దేంట్లో అయినా విజయాలను సాధించగలరు. సిద్ధి బుద్ధులకి అంటే విద్యా బుద్ధులకి అన్నిటికీ ఆయనే మూలం. అందుకే పిల్లలకి ఎంతో ఇష్టం. ఆ తండ్రి ప్రేమ స్వరూపుడు, స్నేహభావం కలిగిన ఆయన. ఎంతమంది పిల్లలకైనా వినాయక చవితి అంటే ఎంతో సంబరం కలుగుతుంది కదా. అలాగే అనమాట. మనం వినాయక చవితితో పాటుగా పిల్లలకి నేర్పించాల్సినవి అంటే విద్యాబుద్ధులతో పాటు సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలి. ఆయన కథలను వినిపిస్తూ ఉంటే ఆయనకి భక్తి భావాలు ఎంత గొప్పవో మన పిల్లలకి తెలుస్తుంది కదండి. ఎలా అంటే ఆయన తల్లిదండ్రులను పూజించిన విధంగా ఎవరు పూజించరు కదా. తనకున్న బుద్ధి కుశలత ఎక్కువగా ఎవరికి ఉంటుంది చెప్పండి. అందుకనే అనమాట మన పిల్లలకి వినాయక చవితితో పాటు ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని అన్నీ చెప్తూ ఉంటే రేపటి జీవితంలో తల్లిదండ్రులకి ఏ ఇబ్బంది రాదు. అలాగే తల్లిదండ్రులకే కాదు, ఈ సమాజానికి కూడా. తల్లిదండ్రులను ప్రేమించడం తెలిసిన వాళ్ళకి సమాజాన్ని ప్రేమించడం పెద్ద విషయం కాదు కదా. అందుకే అనమాట వాళ్ళతో పాటు ఆ తండ్రి అన్ని విశేషతలు ఆ తండ్రి గొప్పతనాన్ని చెప్పాలి. పిల్లలకి భక్తి భావాలను నేర్పిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం అనమాట. ఆ తండ్రి సిద్ధి బుద్ధి గలవాడు. వినాయకుడికి 2 భార్యలు అనమాట. సిద్ధి బుద్ధి అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మనం విజయాలను కావాల్సినవి అన్నీ ఆ తండ్రిని. ఆ తొలి పూజల గణపతితో పాటుగా మనిషి అంటే వినయం, విధేయత అన్నీ అందించే తండ్రి ఆ తండ్రి అనమాట. ఆ తండ్రి అనుగ్రహం కలిగితే మనకన్నీ కలిగినట్టే. అందుకనే అనమాట అలాగే వినాయక చవితి రోజు చేయాల్సినవి ఏంటంటే ఈ ఏకదంత గణపతి అంటారనమాట. రెండు దంతాలు ఉన్న గణపతిని తీసుకొచ్చుకోకూడదండి. మనం పూజించే విధానంలో కూడా శ్వేతార్క గణపతి అంటారనమాట. శ్వేతవర్ణంలో ఉన్న గణపతిని తెచ్చుకోవాలి. లేదా అలా తెచ్చుకోలేని సమయంలో ఆ తండ్రికి తెల్లటి పంచ అంటే శ్వేతవర్ణంలో ఉండే పంచను కట్టి మన ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. అలాగే తీసుకొచ్చుకున్నాక కూడా మట్టి గణపతి అయితే చేసే పూజ ఫలితం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత సాధ్యమైనంత మట్టి గణపతిని పూజించడానికి ట్రై చేయండి. చేసేటప్పుడు 4 భుజాలు అంటే 4 చేతులు ఉన్న గణపతిని మాత్రమే తెచ్చుకుంటే దాని పూజ ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. తండ్రి లంబోదర అంటే ఏంటంటే ఈ సమస్త లోకము ఆ తండ్రి కడుపులో ఉన్నది అని అర్థం అనమాట. అందుకని లంబోదరుడు అంటారు. కాబట్టి బొజ్జ మంచిగా ఉన్న వినాయకుడిని తీసుకొచ్చుకోవాలి. మంచిగా ఉన్న వినాయకుడిని తీసుకొచ్చుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే తులసితో పూజించకూడదండి. ఆ పాలవెల్లి కట్టుకోవాలన్నమాట పూజించేటప్పుడు. అది సంప్రదాయాల్లో ఉన్నా లేకున్నా వినాయకుడిని పెట్టుకుంటున్నామన్నా వినాయక పూజ వ్రతాలు చేసేటప్పుడు కంపల్సరీ పాలవెల్లి అనేది ఉండాలన్నమాట. పాలవెల్లి అంటే ఏం లేదండి, మండపం. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మండపాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. అలా కంపల్సరీ పాలవెల్లి కట్టుకోవాలి. అలాగే మనకందరికీ తెలిసిన విషయమే కదండి, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అంటారు. దానికి కారణం ఏంటంటే ఆ తండ్రి ఈ లంబోదరుడు భోజనం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాభివందనాలు చేస్తున్నప్పుడు
తల్లిదండ్రులకి చాలా ప్రీతికరమైన వాడు కదా, భక్తి భావాలు ఎక్కువ ఉన్నవాడు కదా, అందుకని తల్లిదండ్రులను నమస్కరిస్తున్నప్పుడు వంగలేక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. మనమైనా సరే భోజనం చేశాక ఎక్కువసేపు ఏదైనా చేయలేం కదా, అలాంటిది ఆ తండ్రి లంబోదరుడు మళ్ళీ అలా నమస్కారం చేయలేని సమయంలో ఇబ్బంది పడుతుండగా చంద్రుడు అహంకారంతో చూస్తూ నవ్వుతూ ఉంటాడనమాట. అలా చూసి నవ్వుతూ ఉండగా వినాయకుడికి కోపం వస్తుంది. నీ అహంకారం అంతా కరిగిపోవాలి, ఇప్పుడు నన్ను చూసి నువ్వు ఎలా నవ్వావో అలాగే నిన్ను చూసిన వాళ్ళంతా నవ్వుల పాలవుతారు, నీ మొహం చూసినందుకు తిట్టుకుంటారనేసి శాపం ఇస్తారనమాట. ఆ తర్వాత తన అహంకారాన్ని తాను తెలుసుకున్న చంద్రుడు ఆ తండ్రి పాదాలను పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆ తండ్రి ఇచ్చిన శాపాన్ని విముక్తి అంటే పూర్తిగా తొలగించలేను కాబట్టి నిన్ను సంవత్సరం అంతా అందరూ పూజిస్తారు, కానీ ఒక వినాయక చవితి రోజు మాత్రం నిన్ను చూడకూడదు, చూడటం వల్ల వాళ్ళకి నీలాప నిందలు తప్పవు అనేసి చెప్తాడనమాట. అందుకని వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. మిగతా టైంలో ఏం కాదు. చాలామంది అనుకుంటారు సగం అంటే నెల పొడుపు సగం చంద్రుడు వచ్చినప్పుడు చూడకూడదు అనేసి. అలా ఏం లేదండి, ఓన్లీ ఒక్క చవితి రోజు తప్ప మిగిలిన ఏ టైంలో అయినా వినాయక చవితి రోజు తప్ప మిగిలిన ఏ టైంలో అయినా చంద్రుడిని చూడవచ్చు అనమాట. గ్రహాలలో ఆయన కూడా మంచివాడు కదా, చంద్రుని పూజించడం వల్ల మనస్కారకుడు, మనకు మనసు మంచిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆయనకున్న శాపం ఓన్లీ ఈ వినాయక చవితి రోజు మాత్రమే. ఇలాగే ఇంకా ఏంటంటే చెప్పాలి అనుకున్నది, ఆ తండ్రికి నృత్యం అంటే ఇష్టం. ఏంటివి అంటే భరతనాట్యం ఇలాంటివి అంటే ఇష్టం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సినిమా సాంగ్స్ పెట్టుకొని పిచ్చి పిచ్చి గంతులన్నీ వేస్తున్నాం. వీలైతే పిల్లలకి మంచిగా మన సాంప్రదాయాలను బోధిస్తూ నృత్యాలను ప్రోత్సహిస్తే పిల్లలు ఆనందంగా ఉంటారు, మన సంస్కృతిని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఆ తండ్రి కూడా సంతోషిస్తాడు. రెండు ఏంటంటే ఇప్పుడు అసలు పూజించేది ఎందుకు, దైవం పూజలను ఇష్టపడేది జనులకు ఇచ్చింది ఎందుకు, ఏ కులమత భేదాలు లేకుండా అందరూ ఆ తండ్రిని పూజిస్తే ఆయన సంతోషిస్తాడు. కానీ ఇప్పుడున్నదేంటి, ఎవరికి వాళ్ళే పార్టీలు వైజ్ అని అవని ఇవని ఎట్లా పెట్టుకుంటున్నాం. వాటి వల్ల పూజ ఫలితం ఏముంటుందో నాకైతే తెలియట్లేదు. మరి అలాగే ఏంటంటే ఆనందంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం, కానీ చేసే కొద్దిసేపు అయినా ఆ తండ్రిని ఆనందపరిచేలాగా కొంతవరకైనా ఆ తండ్రి పాటలను పెట్టుకోండి. తర్వాత మీరు సంతోషంగా ఉండేందుకు మీరు పెట్టుకోండి, కానీ ఎక్కువ సమయం ఆ తండ్రి నామస్మరణను కేటాయించాలని కోరుకుంటున్నాను. భక్తి భావాలు మనం నేర్పితేనే పిల్లలకు వస్తాయి, పద్ధతులు మనం చెప్తేనే కదా తెలిసేది. కాబట్టి తల్లిదండ్రులుగా మన వంతు సాయం మన పద్ధతులను, సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పించాలి. పిచ్చి పిచ్చి పాటలను అన్నీ పెడుతూ ఆ తండ్రికి ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.